సుధాకర్ గారు. సార్. ఓకే. సో స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. ఎస్ సార్. సో మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా పైథాన్‌లో. సో ఏమేమి డేటా టైప్స్ గురించి చూసాము. ఇంటిజర్ చూసాం, ఫ్లోట్ చూసాము, కాంప్లెక్స్ చూసాము, అలాగే బూలియన్ చూసాము. ఇవన్నీ కూడా ఏమనుకున్నాం మనం మ్యూటబుల్, ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనుకున్నాం. ఓకేనా? ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. ఒకసారి చూస్తాను, నోట్‌బుక్ ఆన్ చేస్తున్నాను. సో ఇమ్యూటబుల్ అంటే మీకేం అర్థమైంది? ఇమ్యూటబుల్ అని చెప్తున్నాను కదా, ఏం అర్థమైంది మీకు? మ్యూటబుల్, ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనేవి మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అనుకున్నాం కదా, అంతేనా? సార్. అనుకున్నామా? అసలు మ్యూటబుల్, yes. ఇమ్యూటబుల్ గురించి గుర్తుంది కదా మీరు? అవును సార్. ఓకే. 24th క్లాస్ కదా, 24th లిస్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. వచ్చేసి 0 సెకండ్ ఏయూజీ. ఓకే. సో మనం ఏ ఈక్వల్స్ టు 22 అని చెప్పి డిక్లేర్ చేసాం. ఓకేనా? సో ప్రింట్ ఏ ఏని ప్రింట్ చేసాం. మనకి ఏ ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్స్ టు 33 అని ఇచ్చాను అనుకోండి. ఏంటి ఇప్పుడు అంతకుముందు ఏం జరిగింది మనకి? అంతకుముందు మనకి ఏ అనే ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయ్యి దానికి ఒక అడ్రస్ ఉండి అడ్రస్ లో 22 అనే ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూ సేవ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏని మాడిఫై చేస్తాను, అంతేనా? ఏని మాడిఫై చేసినప్పుడు ఈ వేరే లాంగ్వేజెస్ లో ఏమవుతుందంటే కొన్ని చోట్ల మనకి ఆ మెమరీ లొకేషన్ ఏదైతే అదే ఉండి 22 రిమూవ్ అయిపోయి 33 సేవ్ అవుతాయి. అంటే మెమరీ లొకేషన్ అనేది సేమ్ ఉంటుంది. మెమరీ లొకేషన్ అనేది సేమ్ ఉండకుండా వేరే కొన్ని లాంగ్వేజెస్ లో అయితే ఈ ఏ అనే దానికి మెమరీ లొకేషన్ ఒకటి ఉందనుకో, ఆ మెమరీ లొకేషన్ లో నుంచి 22 పోయి 33 ఉంటుంది. అంటే ప్రీవియస్ గా ఉన్న ఏకి ఏదైతే మెమరీ లొకేషన్ ఉందో ఇప్పుడు కొత్తగా మనం అసైన్ చేసిన ఏకి కూడా అదే మెమరీ లొకేషన్ ఉంటుంది. వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కానీ పైథాన్ లో ఏమవుతుందంటే ఏ 22 దీనికి ఏదైతే మెమరీ లొకేషన్ ఉంది ఇది అబ్స్కాండ్ అయిపోయి మళ్ళీ కొత్త మెమరీ లొకేషన్ కి ఏ అనే పేరు ఇచ్చి 33 వాల్యూని సేవ్ చేస్తున్నాం. ఇది ఇమ్యూటబుల్. అంటే మనం మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూని చేంజ్ చేయలేము. కొత్త మెమరీ లొకేషన్ క్రియేట్ అయ్యి వాల్యూ సేవ్ అవుతుంది. సో అందుకని వీటిని ఇంటిజర్ ని, ఫ్లోట్ ని, బూలియన్స్ ని అన్నిటిని కూడా ఇమ్యూటబుల్ అంటున్నాం. సో మెమరీ లొకేషన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? మ్యూటబుల్ అంటే ఏంటి? సేమ్ మెమరీ లొకేషన్. ఇప్పుడు ఏ ఈక్వల్స్ 22 అని ఇచ్చాను. సో అందులో వాల్యూని సేవ్ చేశాను అనుకోండి, ఇంకో వాల్యూ సేవ్ చేశాను అనుకోండి. సో ఆ మెమరీ లొకేషన్ ఉంటే వాటిని మ్యూటబుల్ అంటున్నాము. మ్యూటబుల్ వచ్చేసి మనకి లిస్ట్, టుపుల్ ఇవన్నీ కూడా పైథాన్ లో మ్యూటబుల్ వన్స్ అన్నమాట. ఓకే. సో తర్వాత ఫస్ట్ వాట్ ఈజ్ లిస్ట్ అనేది ఎవరు ఇచ్చారు? ఋషికేష్ వచ్చాడా? ఓకే. సో ఇన్ పైథాన్ లిస్ట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్. వీటిని మనం డేటా టైప్స్ అనొచ్చు, లేదనుకుంటే డేటా స్ట్రక్చర్స్ అనొచ్చు. ఓకేనా? డేటా స్ట్రక్చర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పమంటే లిస్ట్, టపుల్, సో డిక్షనరీ ఇవన్నీ కూడా మనం డేటా టైప్స్, డేటా స్ట్రక్చర్స్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అన్నమాట. దట్ రిప్రజెంట్స్ ద ఆర్డర్డ్, మ్యూటబుల్ అంటే చేంజబుల్ అండ్ హెట్రోజీనియస్ కెన్ contain different data types, collection of elements. These are one of the most commonly used data structures in Python due to their flexibility and dynamic nature. So మనకు పైథాన్ లో ఎక్కువగా మనం లిస్ట్ ని యూజ్ చేస్తాం. ఇది హెట్రోజీనియస్. హెట్రోజీనియస్ అంటాం. హోమోజీనియస్ అంటే ఏంటంటే మనకి ఒక టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటేనే వాటిని హోమోజీనియస్ అంటాం. ఓకేనా? సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ కానీ మనం అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసామండి. ఇప్పుడు హోమోజీనియస్ కి, హెట్రోజీనియస్ కి మీకు ఎగ్జాంపుల్ తో చెప్తే బాగా అర్థమవుతుంది. అలాగే లీనియర్ అండ్ స్కేలర్ అంటాం. లీనియర్ టైపా, స్కేలర్ టైపా, ఇవి కూడా దీని గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో లీనియర్ అంటే స్కేలర్. మీకు ఈ క్లాస్ అయ్యేసరికి హోమోజీనియస్ కి, హెట్రోజీనియస్ కి డిఫరెన్సెస్, అలాగే లీనియర్ కి, స్కేలర్ కి డిఫరెన్సెస్, అసలు మనం లిస్ట్ ని ఏ విధంగా డిజైన్ చేసుకుంటాం, ఏ విధంగా డిఫైన్ చేస్తాము,
నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్ కి మన లిస్ట్ డేటా టైప్ డిక్లరేషన్ కి డిఫరెన్స్ ఏంటి, అలాగే లిస్ట్ ని డేటా స్ట్రక్చర్స్ అని ఎందుకు అంటాము, ఇవన్నీ కూడా ఈ క్లాస్ లో చూద్దాం. సో ఏ లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అనేది ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా, ఇంటిజర్, స్ట్రింగ్స్ ఆర్ అదర్ ఎలిమెంట్స్. ఈ రెండు సెంటెన్సెస్ చదివేసరికి మీకు హెట్రోజీనియస్ గురించి మీకు క్లారిటీ వచ్చేయాలి. ఇక్కడ మనం ఒక లిస్ట్ తీసుకుని ఇది ఒక లిస్ట్ అండి, ఇది ఒక లిస్ట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఇందులో ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, సో అంటే ఇక్కడ 1 అనే ఒక ఎలిమెంట్, హలో అనే ఒక ఎలిమెంట్, 3.14 అనే ఎలిమెంట్, అలాగే 5, 6 అనే ఒక లిస్ట్. ఓకేనా, ఈ లిస్ట్ లో లేకపోతే ఒక డిక్షనరీ, లేకపోతే సంథింగ్ ఎల్స్, లేకపోతే బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక లిస్ట్ ని డిక్లేర్ చేసాం, మై లిస్ట్ అనేది. ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, 4 1 2 3 4 కామాతో సపరేట్ చేసి ఇది సబ్ ఎలిమెంట్ అన్నమాట. సో ఇదంతా కలిపి ఒక ఎలిమెంటే మనకి, రైట్. ఇదంతా కలిపి కూడా ఒక ఎలిమెంట్, ఇది ఎలిమెంట్, ఇది ఎలిమెంట్. ఇక్కడ లిస్ట్ లో మనం సేవ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఇంటిజర్ మీకు బాగా తెలుసు, ఇది స్ట్రింగ్, ఇది ఫ్లోటింగ్ వాల్యూ, ఇది లిస్ట్. అంటే ఒక లిస్ట్ లో కావాలనుకుంటే మనం ఒక ఫ్లోట్ వాల్యూ, కొన్ని ఫ్లోట్ వాల్యూస్, కొన్ని స్ట్రింగ్స్, కొన్ని ఫ్లోటింగ్ వాల్యూస్, ఇంకా కావాలనుకుంటే లిస్ట్ టపుల్స్, లేకపోతే బూలియన్ వాల్యూస్ ఏవైనా మనం సేవ్ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని హెట్రోజీనియస్ డేటా టైప్ అంటాం. హెట్రోజీనియస్ డేటా స్ట్రక్చర్ అని కూడా అంటుంది. హెట్రోజీనియస్ డేటా టైప్స్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేశారు. ఓకేనా, ఫ్రూట్స్ లో ఏమేమి రాస్తారు మీరు, బనానా, యాపిల్, లేకపోతే అన్ని దేనికి రిలేటెడ్ గా రాస్తారు, ఓన్లీ ఏవైతే మార్కెట్ లో ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ నే ఒక లిస్ట్ కింద క్రియేట్ చేసుకుంటారు నార్మల్ గా లిస్ట్ లో. సో ఒక 20 ఫ్రూట్స్ నేమ్ రాశారు. సో దీన్ని ఏమంటాం, ఓన్లీ ఫ్రూట్ నేమ్సే రాసింది. దీన్ని ఏమంటున్నాము, హోమోజీనియస్ లిస్ట్ అంటాం. ఓకేనా, హెట్రోజీనియస్ లిస్ట్ అనుకోండి, నేను ఫ్రూట్ విత్ దాని రేట్, అంటే ఫస్ట్ ఫ్రూట్ నేమ్ యాపిల్, 10 రూపీస్, సో బనానా, 20 రూపీస్, ఇలా రాశాను కదా. అంటే ఇక్కడ ఏం చేశాను, ఒక స్ట్రింగ్ వాల్యూ, దాని యొక్క రేట్ కూడా నేను ఒక లిస్ట్ లో యాడ్ చేశాను. అంటే ఇందులో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ఉంది, అలాంగ్ విత్ ఏముంది, అలాంగ్ విత్ ఇంటిజర్ వాల్యూ, అలాగే అది అవైలబిలిటీలో ఉందా లేదా, అది మన షాప్ లో, అది దానికోసం బూలియన్ వాల్యూస్ మెన్షన్ చేశాను, ట్రూ ఆర్ ఫాల్స్ మెన్షన్ చేశాను. ఓకేనా, సో అలా డిఫరెంట్ డేటా టైప్స్ ని మనం ఒక లిస్ట్ లో పెట్టాం కాబట్టి దాన్ని హెట్రోజీనియస్ డేటా టైప్ అంటుంది. ఓకేనా, హౌ లిస్ట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మెమరీ. సో కంటిన్యూస్ మెమరీ ఎలాకేషన్ జరుగుతుంది, డైనమిక్ రీసైజింగ్ జరుగుతుంది, అలాగే రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్. ఇవన్నీ కూడా మనం ఒకసారి కోడ్ రాసేటప్పుడు చూద్దాం. ఓకేనా, ఇక్కడ లిస్ట్ ఫస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ని క్రియేట్ చేసాం. ఇందులో ఏమేమి వాల్యూస్ చేసాం, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, 10, హలో, 3.14. సో మనం ఈ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రిట్రైవ్ చేసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ 0 అన్ని మనం రిప్రజెంట్ చేస్తే ఒక ఫస్ట్ ఎలిమెంట్ ని మనం రిట్రైవ్ చేయగలుగుతాం. లిస్ట్ ఆఫ్ 1 అంటే దీని యొక్క ఇండెక్స్ వాల్యూ 0, దీని యొక్క ఇండెక్స్ వాల్యూ 1, దీని యొక్క ఇండెక్స్ వాల్యూ 2. ఓకేనా, అలాగే మన లిస్ట్ లో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. -1 అంటే 3.14, -2 అంటే హలో, -3 అంటే 10. ఓకేనా, సో ఇన్ మెమరీ టుక్ లైక్ దిస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, మెమరీ అడ్రస్ వచ్చేసి సమ్ మెమరీ లొకేషన్ లో, కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో సేవ్ అయి ఉంటుంది, స్టోర్డ్ బై రెఫరెన్స్, అలాగే యాక్చువల్ ఆబ్జెక్ట్ 10 ఇంటిజర్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక మెమరీ లొకేషన్ కి ఫస్ట్ అని చెప్పి నేమ్ ఇచ్చేసి దాని మెమరీ అడ్రస్ వచ్చి ఇది ఇచ్చి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్, అందులో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూలో 0 అని, అంటే ఫస్ట్ మెమరీ అడ్రస్ లో 0 అని, 10 అని, సెకండ్ దాంట్లో ఇది కంటిన్యూస్ లొకేషన్ అనగా కంటిన్యూస్ గా ఉంటుంది. ద లిస్ట్ సెల్ఫ్ స్టోర్స్ ద పాయింటర్ టు యాక్చువల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ద పాయింటర్స్ అంటే కమెంట్ సెక్షన్ లో చూద్దాం. ద ఆబ్జెక్ట్స్ కెన్ స్టోర్డ్ ఎనీవేర్ ఇన్ మెమరీ బట్ ద లిస్ట్ మెయింటైన్స్ అన్ ఆర్డర్ సీక్వెన్స్ ఆర్ రిఫరెన్సెస్. సో లిస్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి, ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మనకు 3 ఉన్నాయి. ఓకేనా, 10 సారీ, ద ఆబ్జెక్ట్ కెన్ be stored anywhere in memory but a list maintains the ordered sequence of references. Okay, so తర్వాత key points about list memory representation, dynamic resizing, ఇవన్నీ మీకు మెల్లమెల్లగా అర్థం అవుతాయి. సో లిస్ట్ మెమరీ అలోకేషన్, సో సైజ్, గెట్ సైజ్ ఆఫ్ ఫస్ట్, సో పవర్ హెడ్ ఫర్ స్మాల్ లిస్ట్.
ఇక్కడ దీన్ని ఓసారి రాద్దాం. మీకు లిస్టుల గురించి ఇక్కడ నేను స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఈ కోడ్ రాస్తున్నాను. ఇక్కడ ఏంటి ఇంపోర్ట్ సిస్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాను. లిస్ట్ ఈక్వల్స్ 1 2 3 అనే లిస్ట్ ని క్రియేట్ చేశాను. ఈ లిస్ట్ ఎంత బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసింది అనేది చూసుకోవాలి అంటే మనకి 88 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసింది. ఓకేనా? సో మెల్లమెల్లగా బైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అపెండ్ 4 అపెండ్ చేశారు ఈ లిస్ట్ కి. సో ఫైనల్ గా లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ప్రింట్ 1 నెక్స్ట్. సో మీకు మెల్లగా అర్థమవుతాయండి. సో లిస్ట్ సారీ 1 2 3 4 1 అంటే లిస్ట్ లోకి ఇంకో ఐటమ్ ని అసైన్ చేసిన తర్వాత మనకి యాక్చువల్ గా 88 బైట్స్ వచ్చినాయి. కానీ యాక్చువల్ ఇది మేబీ ట్రిగ్గర్ రీసైజింగ్, ఒక్కొక్కసారి ట్రిగ్గర్ అవ్వచ్చు, ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు. అంటే ఈ మెమరీ లొకేషన్ లోనే 88 బైట్ లోనే సేవ్ అయిపోయింది. సో చూద్దాం. సో తర్వాత కొన్ని ఒక లిస్ట్ ని క్రియేట్ చేసి అందులో ఎలిమెంట్స్ యాడ్ చేసి తర్వాత ఆ లిస్ట్ కి కొన్ని ఎలిమెంట్స్ అపెండ్ చేసి, ఎందుకంటే ఇమ్యూటబుల్. ఓకేనా? కావాలనుకుంటే మనం ఆ మెమరీ లొకేషన్ నుంచి వాల్యూని తీసేయచ్చు, లేకపోతే కొత్త వాల్యూస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే? సో ఇక్కడ సో ఇక్కడ మనకి లిస్ట్ అనేది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్, మ్యూటబుల్ డేటా టైప్. ఓకేనా? సో మనకి ఎలాగైతే ఇంటూ ఫ్లోటు ఇలా ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో అలాగే మనకి లిస్ట్ అనేది కూడా ఒక డేటా టైప్. లిస్ట్ ఏ విధంగా డిక్లేర్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. అలాగే ఇవి కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో సేవ్ అవుతాయి. సో ఇది ఇండెక్సబుల్, ఇండెక్స్ తో స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇవి ఒక దాని తర్వాత ఒకటి సేవ్ అవుతా ఉంటాయి. ఓకేనా? సో తర్వాత క్రియేటింగ్ ద లిస్ట్ మనం చాలా రకాలుగా మనం క్రియేట్ చేయొచ్చు పైథాన్. సో ఫస్ట్ మనం బాగా అర్థం అవడానికి ఫస్ట్ 3 మెథడ్స్ చూడండి. తర్వాత ఇంకా చాలా వేస్ ఇక్కడ చూడండి. మనం చూసుకున్నట్టయితే టోటల్ గా వచ్చేసి 10 మెథడ్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఫస్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్యూచర్ లో అవసరం వచ్చినప్పుడు చూద్దాం. కానీ సో డైరెక్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. Using square brackets. The simplest way to create the list is enclosing the elements in the square brackets. Okay? మనం ఎంప్టీ లిస్ట్ ని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఒక లిస్ట్ కావాలి. సో ఆ లిస్ట్ పేరు వచ్చేసి మనకి ఎఫ్సి అని చెప్పి ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తాం. మీ ఇష్టం వచ్చింది ఏం పెట్టుకోండి. లిస్ట్ ని క్రియేట్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఇందులో నేను ఫ్రూట్స్, సో ఇక్కడ మ్యాంగో అని చెప్పి సేవ్ చేశాను. అంటే మ్యాంగో అనేది మనకి ఫ్లోట్. ఓకే, సారీ సింగ్. తర్వాత వచ్చేసి దీని రేటు డిక్షనరీస్ లో యూజ్ చేస్తానండి. అంత ఇక్కడ ఊరికే నేను ఇక్కడ మీకు అర్థమవుతానికే చెప్తున్నా. సో ఇప్పుడు మనకి లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఇప్పుడు వరకు 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకో ఐటమ్ యాడ్ 4th ఐటమ్స్ యాపిల్ కామా 4.5 కామా సో ఫాల్స్ అని చెప్పారు. ఫాల్స్ అంటే ఏంటి? ఫుల్ అండ్ డేటా. ఓకేనా? ఇప్పుడు మనకి ఎఫ్సి అనే ఒక లిస్ట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను డాట్ మెన్షన్ చేశాను, అందుకని అక్కడ చూపించింది. ఓకే, ఇంకా ఏమిటి ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్ కాకుండా పారాంథసిస్ మెన్షన్ చేశాను, అందుకని అక్కడ చూపించింది. సో ఇంకా ఏమైనా ఉంది? 4.5 అనేది ఫ్లోటింగ్ డేటా టైప్ కరెక్ట్. ఫాల్స్ అనేది ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. ఓకే, మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. ఓకే, ఇది బూలియన్ వాల్యూ. ఇప్పుడు మనం ఇది ఒక లిస్ట్. ఓకే, ఎఫ్సి అనే ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తాం. అలా మీ ఇష్టం. ఎక్కువగా హోమోజీనియస్ లిస్ట్లే క్రియేట్ చేస్తాం. హెట్రోజీనియస్ లిస్ట్ అవసరం ఉండదు. పెద్దగా మనం క్రియేట్ చేయం. హోమోజీనియస్ లిస్ట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఫ్రూట్స్ లిస్ట్ ఉంది, లేకపోతే నేమ్స్ లిస్ట్ ఉంది, లేకపోతే మాస్ లిస్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం లిస్ట్ లో క్రియేట్ చేసుకుంటాము. ఇది చూసుకున్నట్టయితే హెట్రోజీనియస్. సో డిఫరెంట్
ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఇంటిజర్, ఇది బూలియన్, ఇదేమో స్ట్రింగ్, ఇదేమో ఫ్లోట్, ఇదేమో బూలియన్. ఓకే, సో మనం ఇందులో ఉన్న వాల్యూస్ ని ఎలా రెక్టిఫై చేసుకుంటుంటే ఎఫ్సి ఆఫ్ 0 అని చెప్పి మెన్షన్ చేశాం. ఓకేనా, మనకి ఏమొస్తుంది ఇక్కడ మ్యాంగో వచ్చింది. ఓకేనా, సో ఎఫ్సి ఆఫ్ మనకి 4 మెన్షన్ చేస్తాం. 4. ఓకే, 4 మెన్షన్ చేస్తే ఏమొచ్చింది 4.5 వచ్చింది. సో ఎఫ్సి ఆఫ్ 0 ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో 0th ఎలిమెంట్ లో ఏముంది మ్యాంగో. ఓకే, సో తర్వాత మనం ఎఫ్సి ఆఫ్ 20 మెన్షన్ చేస్తాం. 20లో ఏమైనా వాల్యూ ఉందా అసలు మనం మెన్షన్ చేయలేదు కదా. సో ఏం చేస్తుంది లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పి చూపిస్తుంది. అవుట్ ఆఫ్ రేంజ్ 20 అనే ఎలిమెంట్ లేదు, అందులో ఉన్న వాల్యూని నేను రిటర్న్ చేయలేని చెప్తుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటిది ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో తర్వాత నాకు లిస్ట్ లో అయిన ఐటమ్స్ అన్నిటిని ఫర్ లూప్ తోటి రీడ్ చేసుకోవాలి. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మన లిస్ట్ నేమ్ పేరేంటి, సో ఎఫ్సి కదా, ఎఫ్సి కోలన్ ఫర్ ఇండెక్స్ తీసుకోవాలి. లోట్ వచ్చిందంటే ప్రింట్ ఐని ప్రింట్ చేస్తాం. ఐ. ఓకే, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మీ ఇష్టం, మీ టెంపరీ వేరియబుల్ ఏదైనా తీసుకోండి. ప్రింట్ ఐ రన్ చేస్తాం. invalid syntax. I in the range function mention చేయకూడదు, సారీ. I in FC. సో ఎఫ్సిలో ఉన్న ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు మనకి మ్యాంగో రిటర్ అయింది, సెకండ్ ఇటరేషన్ అప్పుడు 3, థర్డ్ ఇటరేషన్ అప్పుడు 2, ఫోర్త్ యాపిల్, ఫోర్త్ 1. సో ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా మనం అట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, సో లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని కావాలనుకుంటే మనం ఫర్ లూప్ తోటి ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో లిస్ట్ క్రియేట్ చేస్తా, నెంబర్స్ లిస్ట్. ఓకేనా, ఎన్ లిస్ట్ ఎన్ అంటే ఎం లిస్ట్ పెడుతున్నాం, మాస్ లిస్ట్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ లో 99, 88, 66, 88 డిఫరెంట్ వాల్యూస్, 34 మళ్ళీ సేమ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు కదా, సేమ్ 90. ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ మార్క్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ టోటల్ సమ్ కావాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాం చెప్పు. సో కృష్ణ సుధాకర్ గారు, ఇప్పుడు నాకు ఈ ఎం లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని సమ్ చేసి రావాలి. ఇనిషియల్ గా ఐ వాల్యూ 0, సమ్ వాల్యూ 0 తీసుకోండి, సమ్ వాల్యూ 0 అసైన్ చేసుకోండి. ఓకే, తర్వాత ఫర్ ఐ ఇన్ ఏ ఇన్ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి. ఏ ఇన్ బేసికల్ గా ఎప్పుడు కూడా అయ్యే తీసుకోండి. ఐ ఇన్ దేంట్లో ఎం లిస్ట్ లో ఉన్న వాటిల్లో సో సమ్ ఈక్వల్స్ టు ఏం పెట్టినా సమ్ ప్లస్ ఏ, అంతేనా ప్రింట్. సో లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ సమ్ అని చెప్పి రాస్తుంది. సమ్ ప్రింట్ అవుతుందా మనకి. సో 474 మార్క్స్ వచ్చింది. కావాలనుకుంటే మీరు యావరేజ్ ఇవన్నీ కూడా తీసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజింగ్ ద లిస్ట్ కన్స్ట్రక్టర్. కావాలనుకుంటే లిస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, లిస్ట్ ఫంక్షన్. సో లిస్ట్ ఫంక్షన్ తోటి కూడా మనం లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఇది మీకు చెప్పలేదు, ఇదేంటిది ఎంటీ లిస్ట్. సో ఈ లిస్ట్ లో మనకి అసలు వాల్యూస్ ఏమి లేవు, జస్ట్ లిస్ట్ క్రియేట్ చేసాం అంతే. మనకి ప్రింట్ సో చాలా చోట్ల మనం ఎంటీ లిస్ట్ ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం. మన తర్వాత దాంట్లోకి వాల్యూస్ ని అసైన్ చేసుకోవాలి. ఓకే, ఎంటీ లిస్ట్ ఏముంది, ఎంటీ లిస్ట్ లో ఏమీ లేదు మనకి, రైట్. సో ఇది ఒక మెథడ్. ఏం చేస్తున్నాం, ఫస్ట్ డైరెక్ట్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. సో లిస్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇదేంటి
కన్స్ట్రక్టర్ మెథడ్. అంటే కన్స్ట్రక్టర్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి. లిస్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? లిస్ట్ అనే ఒక మెథడ్ ని, అంటే లిస్ట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని కూడా మనం లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో 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 ఇప్పుడు నాకు సేమ్ ఇదే లిస్ట్ ని లిస్ట్ మెథడ్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఎం లిస్ట్ ఫంక్షన్ ద్వారా ఎం లిస్ట్ ఈక్వల్స్ టు ఎం లిస్ట్ 1 ఈక్వల్స్ టు దేనితో క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం? లిస్ట్ మెథడ్ ద్వారా, లిస్ట్ ఫంక్షన్ ద్వారా. LIST లిస్ట్ అనేది ఒక ఫంక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లిస్ట్ ఫంక్షన్. ఇందులో ఏ వాల్యూస్ అయితే అసైన్ చేయాలో వాటిని పారాంథసిస్ లో ఇచ్చుకోండి. ఓకే. 99, 88, 34, 99. సో ఇక్కడ ఇంకొక వాల్యూ కూడా ఇద్దాంలే, కన్ఫ్యూజన్ లేకుండా. కామన్ ప్రింట్ లిస్ట్ 1. సో మనకి లిస్ట్ అయినా ఇక్కడ కూడా లిస్ట్ అయినా వచ్చింది. ఓకేనా? లిస్ట్ మెథడ్, లిస్ట్ ఫంక్షన్ ద్వారా కూడా మనం లిస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం ఒకసారి. ఫర్ స్ట్రింగ్ లిస్ట్ హలో. ఓకేనా? ఈ డబుల్ కోట్స్ లో మనం ఏం రాసాము? ఒక స్ట్రింగ్ రాసాం. ఓకేనా? ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. హలో స్ట్రింగ్ తోటి లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో ప్రతిదీ కూడా ఒక లిస్ట్ కింద సేవ్ అయి ఉంటుంది. ఓకే. సో ప్రింట్ ఫ్రమ్ స్ట్రింగ్. ఓకే. డైరెక్ట్ గా ఫ్రమ్ స్ట్రింగ్ రాసేద్దాం. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మనకి? హలోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ మనకు వస్తాయి. ఓకే. HELLO. ఓకేనా? సో ఈచ్ క్యారెక్టర్ తీసుకుని దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది కూడా ఒక లిస్టే. స్ట్రింగ్ అనేది కూడా ఒక లిస్ట్ ఐటమ్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ మెథడ్ ఫ్రమ్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఏంటి? మనకి రేంజ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది? సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ రేంజ్ రేంజ్ ఆఫ్ 5 అంటే మనకి ఏం ప్రింట్ అవుతాయి? ఇప్పుడు చూసారా? రేంజ్ ఫంక్షన్, రేంజ్ ఆఫ్, ఇది ఆల్రెడీ చూసాం మనం ఒకసారి. రేంజ్ ఆఫ్ 5 అంటే మనకి 0 దగ్గర నుంచి 4 వరకు వస్తాయి. అంతేనా? ప్రింట్ సార్ చెప్పండి. ఓకే. రేంజ్ ఆఫ్ 0,5 మనకి ప్రింట్ ఎంత అవుతాయి? 0 దగ్గర నుంచి 4 వరకు వస్తాయి మనకి. ఓకే. సో ఫర్ లూప్ తోటి మనం వీటిని ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రమ్ రేంజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 5 అంటే, సో ఫ్రమ్ రేంజ్ ని మనం ఫ్రమ్ రేంజ్ వేరియబుల్ ని, సో దీన్ని ఒకసారి రన్ చేస్తున్నాను, దీన్ని ఒకసారి రన్ చేస్తున్నాను. ఎంత వరకు వచ్చినాయి? 0 దగ్గర నుంచి 4 వరకు లిస్ట్ టర్మ్స్ గా క్రియేట్ అయింది. రైట్. ఫ్రమ్ సెట్ నుంచి కూడా మనం లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. సెట్ గురించి ఇంకా మనం చెప్పలేదు, ఇప్పుడు లిస్ట్ లో ఉన్నాయి. సో కర్లీ బ్రాకెట్స్ లో పెడితే వాటిని సెట్ అని యూజ్ చేసుకుంటాం. సెట్ నుంచి కూడా మనం లిస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ యూజింగ్ ద లిస్ట్ ఫంక్షన్. ఓకే. ఫ్రమ్ సెట్. రైట్. సో ఈ విధంగా మనం లిస్ట్ కి వచ్చాయి. ఇంకా సో మెనీ మెథడ్స్ యూజింగ్ ద స్టార్ ఆపరేటర్. ఓకేనా? రిప్లేటెడ్ లిస్ట్ 0 ఇంటూ స్టార్. సో హలో. ఓకేనా? హలో ఇంటూ 3 అంటే మనకి ఏమవుతుంది? సో 3 సార్లు హలో లిస్ట్ క్రియేట్ అయింది. సో 0 ఇంటూ 5 అంటే మనకి 5 టైమ్స్ 0 లిస్ట్ క్రియేట్ అయింది. వన్ యూజింగ్ ద మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ రిఫర్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే. సో 0 ఇంటూ, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఒక ప్రాక్టీస్ చేయండి మీరు. అపెండ్ మెథడ్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ లో చూడండి. సో స్ప్లిట్ నుంచి కూడా మనం లిస్ట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. సెంటెన్సెస్ దాటి స్ప్లిట్ మెథడ్ మనం ఇంకా చెప్పలేదు. ఓకేనా? స్ప్లిట్ మెథడ్ వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ లో మనకి ఏమంటే పైథాన్ ఈజ్ సమానం. సో సెంటెన్స్ డాటా స్ప్లిట్ అంటే ఏంటి? సో దీన్ని స్పేస్ తోటి స్ప్లిట్ చేసుకుని మనకు కావాల్సినట్టు లిస్ట్ ని క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ కామా తోటి లిస్ట్ ని క్రియేట్ చేసి ఇచ్చింది. ఓకే. సో మనకి CSV డేటా 1, 2, 3, 4 అని ఉంది. సో ఇది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, కానీ రియల్ టైమ్ వర్క్ చేసేటప్పుడు ఎక్కడైతే ఎక్సెల్ షీట్ ఉందో ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని
సిఎస్వి డేటాకి అసైన్ చేసుకుని అప్పుడు మనం స్ప్లిట్ చేసుకుని ఇంకో ఎక్సెల్ ఫైల్లో సేవ్ చేస్తాం. ఓకేనా? మ్యాప్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు లీనియర్ అంటే ఏంటి, స్కేలర్ అంటే ఏంటి, హోమోజీనియస్ అంటే మీకు అర్థమైంది. హోమోజీనియస్ కి హెటరోజీనియస్ కి డిఫరెన్స్ ఏంటి? హోమోజీనియస్ అంటే సేమ్ ఉంటాయి సార్. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ మనం లిస్ట్ లో అసైన్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ లీనియర్ స్కేలర్ ఏమైనా ఐడియా ఉందా? లీనియర్ అంటే మన సింపుల్ ఇంటిజర్ ఒక ఇంటిని క్రియేట్ చేసి అందులో ఎన్ని వాల్యూస్ ని సేవ్ చేయగలుగుతాం డేటా టైప్ ని. ఏ అనే ఒక ఇంటిజర్ ని క్రియేట్ చేశాను. ఏ ఈక్వల్స్ టు 23. ఇందులో 23, 45 సేవ్ చేయగలుగుతామా? నో సార్. ఏ కామా బి పెట్టాలి అప్పుడు మళ్ళీ. సో ఇది ఏమైపోయింది, దేని కింద తీసేసుకుంది, టపుల్ కిందకి మారిపోయింది. ఓకేనా? కానీ మన ఇండెక్స్ ఒక ఇంటిజర్ లో మనం ఒక వాల్యూనే సేవ్ చేయాలి. ఇది టపుల్ కింద తీసేసుకున్నాం, ఏమి ఇవ్వలేదు కాబట్టి టపుల్ కింద తీసుకుంది. ఓకే, సో లీనియర్ డేటాస్ ఇన్ ప్రోగ్రామింగ్ డేటా టైప్ కెన్ బి categorized based on their store and organized data. Two important classification are scalar and linear. Scalar, single value, not a collection. There is the most basic data types in Python. Int 5, -10. Okay, linear అంటే ఇది లిస్ట్, ఇది టపుల్, ఇది వచ్చేసి స్ట్రింగ్, ఓకే, ఇది వచ్చేసి బైట్. ఓకేనా? ఇలా మనం హెటరోజీనియస్ స్కేలార్ కి లీనియర్ కి తేడా ఇది. స్కేలార్ లో అంటే సింగిల్ వాల్యూ సేవ్ చేస్తాం, లీనియర్ లో ఏం చేస్తాం, సీక్వెన్షియల్ ఆర్డర్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని సేవ్ చేస్తాం. ఓకే, దీనికి డిఫరెన్స్. లిస్టుని ఈ విధంగా మనం రీడ్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇన్ పైథాన్. ఇండెక్సింగ్ అనేది నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇండెక్సింగ్ అంటే మనకి లిస్ట్ అనేది 0 ఇండెక్సింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. లిస్ట్ అది 0 ఇండెక్స్డ్, నెగిటివ్ ఇండెక్సెస్ కౌంట్ ఫ్రమ్ -1 దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటాం. సో బేసిక్ ఇండెక్సింగ్. దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇండెక్సింగ్ అంటే ఏ ఇండెక్స్ వాల్యూలో ఏం సేవ్ అయి ఉన్నాయి. ఓకేనా? అంతే. సో ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ ఉంది, అందులో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఫిగ్ అంటే ఏంటండి? ఫిగ్ ఫ్రూట్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? చాలా సార్లు విన్నాను కానీ తెలుసా? ఫిగ్ ఏమంటామండి దీన్ని? ఈ ఫ్రూట్ ని ఏమంటావు? ఎవరికి తెలీదా? అంజీర్ సార్. అంజీరా. మా దగ్గర చెట్టు కూడా ఉండే, చచ్చిపోయింది. మోహన్ గాడు చంపేశాడు దాన్ని. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే ఏముంది, 0 ఇండెక్స్ లో ఏమైంది మనకి? యాపిల్. ఓకేనా? సెకండ్ ఇండెక్స్ లో 0 1 2 చెర్రీ. ఓకేనా? -1 అంటే ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ ఫిగ్. లాస్ట్ వన్. -3 అంటే 1 2 3 చెర్రీ. అంతేగా? యాపిల్, చెర్రీ, ఫిగ్, చెర్రీ. స్లైసింగ్ అంటే ఏంటంటే మనకి స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూస్ ఉంటాయి. సో నాకు ఏమని అడిగానంటే, ఓకే ఇప్పుడు పర్టికులర్ థర్డ్ ఎలిమెంట్ లో ఇది ఉంది అని చెప్పి అడిగా. మీరు థర్డ్ ఎలిమెంట్ అంటే జస్ట్ లిస్ట్ ఆఫ్ 2 అని చెప్పి రాస్తే మీకు థర్డ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. కానీ నాకు సెకండ్ ఎలిమెంట్ నుంచి 5th ఎలిమెంట్ వరకు ఉన్న ఐటమ్స్ కావాలని అడిగా. లిస్ట్ లో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి, నాకు సెకండ్ దగ్గర నుంచి 5th వరకు ఉన్న ఎలిమెంట్స్ కావాలని అడిగా. అప్పుడు మనం స్లైసింగ్ యూజ్ చేసుకుంటాం. స్లైసింగ్ అప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? సో స్లైసింగ్ సింటాక్స్ వచ్చేసి లిస్ట్, స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ. ఓకేనా? లిస్ట్,
స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ. స్టార్ట్ ఇంక్లూసివ్, స్టాప్ ఎక్స్క్లూసివ్, స్టెప్ ఆప్షనల్. ఓకేనా? సో ఇందులో అన్ని కూడా ఆప్షనల్ థింగ్స్. ఓకేనా? ఇక్కడ ఓమిటింగ్ స్టార్ట్ ఆర్ స్టాప్స్ స్లైసెస్ ఫ్రమ్ స్టార్ట్ అండ్ ఎండ్. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. నెంబర్స్ ఇవన్నీ చూద్దాం మనం. ఇవి ఆల్రెడీ మీరు చూసినవే స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు. సో మనకి ఒక నెంబర్ల లిస్ట్ ఉంది. ఓకేనా? ఇది హోమోజీనియస్ హెటరోజీనియస్ లిస్టా? హోమోజీనియస్ సార్. హోమోజీనియస్ లిస్ట్. ఓకే. సో నాకు ఏమడుగుతున్నాడు? నాకు ఓకే దీన్ని చూడండి. నాకు సెకండ్ ఎలిమెంట్ దగ్గర నుంచి ఫిఫ్త్ ఎలిమెంట్ వరకు కావాలని అడిగాను. ఓకేనా? కంట్రోల్ రైట్. సో నాకు ఏం కావాలి? సెకండ్ ఎలిమెంట్ దగ్గర నుంచి ఫిఫ్త్ ఎలిమెంట్ వరకు. ఏం ప్రింట్ అయిందో చూడండి. సెకండ్ ఎలిమెంట్ అంటే 0, 1, 2. సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ వరకు అంటే 2, 3, 4. ఇది 5 ఎక్స్క్లూజివ్. ఓకేనా? 2, 3, 4 మనకు ప్రింట్. అంతేనా? 2, 3, 4. తర్వాత ఫ్రమ్ స్టార్ట్ టు ఇండెక్స్ 4. 0 దగ్గర నుంచి ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే ఏంటి దీని సింటాక్స్? స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ కదా. సో ఇక్కడ ఇది ఒకసారి చూద్దాం మనం. సో నేను 2 వాల్యూ ఇవ్వలేదు, 5 వాల్యూ కూడా ఇవ్వలేదు. సింపుల్ గా నేను ఇలా అన్నా. ఇప్పుడు మనకి ఏమొస్తాయి చెప్పండి? మొత్తం ఎండ్ దాకా వస్తాయి సార్. లిస్ట్ ఎక్కడ దాకా అవైలబుల్ గా ఉంటే అక్కడ అంతా వచ్చేస్తాయి. ఓకేనా? నేను సింగిల్ కాలన్ ఇచ్చాను. సింగిల్ కాలన్ ఇచ్చినా అన్ని వచ్చేస్తాయి. అంటే ఆటోమేటిక్ గా 0, 0, 0. రైట్. సో నాకు 0 దగ్గర నుంచి ఫోర్త్ ఎలిమెంట్ వరకే కావాలి. సో ఇక్కడ మనం 0 రాయొచ్చు, రాకపోయినా ప్రాబ్లం. ఓకేనా? సో 0, 1, 2, 3. ఓకే 0 రాకపోయినా పర్లేదు. స్టార్ట్ వాల్యూ ఎప్పుడు కూడా 0నే ఇండెక్స్ వాల్యూ. ఓకేనా? 6 టు ఎండ్ నాకు 6వ దగ్గర నుంచి లాస్ట్ వరకు కావాలి. సో అలాంటప్పుడు 6th వాల్యూ స్టార్ట్ వాల్యూకి ఇచ్చాను, ఎండ్ వాల్యూ ఏమీ మెన్షన్ చేయలేదు. ఓకేనా? సో మనకు 6th వాల్యూ నుంచి అంటే 6th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వాల్యూ వరకు మనకు వచ్చింది 6, 7, 8. ఓకేనా? తర్వాత సెకండ్ ఎలిమెంట్ కావాలి. ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ కోలన్ 0 దగ్గర నుంచి నాకు ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ కావాలి. స్టార్ట్ వాల్యూ 0, స్టాప్ వాల్యూ వచ్చేసి ఎండ్ ఎలిమెంట్. నాకు ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి 0, 2, 4, 6, 8 మనకు ప్రింట్ చేస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి నాకు రివర్స్ ఆఫ్ ద లిస్ట్. ఓకే ఇక్కడ మనం ఒక ప్రయోగం చేద్దాం. సో మనం ఇక్కడ -1 అని ఇచ్చాం. ఓకే. స్టార్ట్ వాల్యూ 0 దగ్గర నుంచి స్టార్ట్ చెయ్యి, ఎండ్ వాల్యూ వచ్చేసి ఎండ్ వాల్యూ డిక్లేర్ చేసుకో, తర్వాత -1. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్ చూడండి. సో ఆఖరి నుంచి 9, 8, 7 ఇక్కడ -1 డిక్లేర్ చేశాం కాబట్టి స్టెప్ వాల్యూ మనకి రివర్స్ అయిపోయింది అన్న స్ట్రింగ్. సో 9 దగ్గర నుంచి ప్రింట్ చేసుకుని సో నెగిటివ్ వాల్యూస్ కూడా చూద్దాము, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో 9 ప్రింట్ చేసింది ఫస్ట్, తర్వాత ఒక వాల్యూ డిక్రిమెంట్ చేసుకుంది 8, 7 అప్ టు 0 వరకు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఇండెక్స్ వరకు మారిపోయింది. ఓకే. సో మళ్ళీ ఇంకో ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ వస్తే అప్పుడు చూసుకుందరు కానీ. సో ఇదంతా కూడా స్ట్రింగ్ సంబంధించిన ఇక్కడ ఏం చేసాం మనం? వాల్యూస్ ఏమన్నా మార్చామా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ద్వారా? వాల్యూస్ ఏం మార్చలే, ఒరిజినల్ స్ట్రింగ్ అలాగే ఉంది. మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చూసాం. అంతేనా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న ఇది పర్ఫెక్ట్ గా చెప్పలేదు కాబట్టి నెగిటివ్ ఇండెక్స్ కూడా చూద్దాం ఒకసారి. మనకి నెంబర్స్, సో మన యొక్క లిస్ట్ నేమ్ వచ్చేసి నెంబర్స్. సో స్క్వేర్ బ్రాకెట్ లో మనం లాస్ట్ 5 నెంబర్స్ కావాలండి. లాస్ట్ 5 నెంబర్స్ కావాలి. అప్పుడు ఎలా రాస్తాం? సో -1 దగ్గర నుంచి స్టార్ట్ చేయమని అడిగాం. అగ్రీనా? -1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి స్టార్ట్ చేయమన్నా, ఎక్కడికి ఆఫ్ చేసేయమన్నా -5 తోటి ఆఫ్ చేయండి. ఓకే. సో 0 సారీ ఇది ఏం మెన్షన్ చేయలేదు. -1తో స్టార్ట్ చేసి
-5 వరకు ప్రింట్ చేయమని. ఏం ప్రింట్ అవ్వాలి మనకి మన ఎగ్జిబిషన్ ప్రకారం? లాస్ట్ నుంచి ప్రింట్ అవుతాయి కదా సార్. లాస్ట్ ప్రింట్ అవుతాయి. చూడాలా? ఏం కాదు. ఏం కాదు. దీని మీద రీసెట్ చేయాలి. -1 తోటి స్టార్ట్ వాల్యూ -1, స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వలే. ఓకే, సో మనకి -1. ఓకే, -1 అని అంటే ఏమి ఇచ్చింది మనకి? ఇండెక్స్ వాల్యూ ఇచ్చింది. ఇది మీకు తెలిసిందే. సో -1 దగ్గర నుంచి ఇప్పుడు నాకు లాస్ట్ 3 డిజిట్స్ కావాలండి రివర్స్‌లో. ఏంటంట? -1తో స్టార్ట్ అయ్యి 5th ఇండెక్స్ వరకు చేయమన్నాను. -1 అని ఇది ఇది తగ్గించుకుంటే వెళ్ళింది. ఓకే, సో ఫస్ట్ -1, సో తర్వాత 2, సో 5th ఎలిమెంట్ వరకు మనం ప్రింట్ చేసుకుంటూ వచ్చింది. 0, 1, 2, 3, 4, 5. సో సారీ, దీంతో పాజిటివ్ ఇండెక్స్‌ని చూసుకోవాలి కదా మనం. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రేపొద్దున తీసుకొచ్చి ఒక 10-15 ఎగ్జాంపుల్స్ పెట్టి మీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కదా. సో దేనికి ఏ వాల్యూ వస్తుందో అనేది. ఇదంతా కూడా రీడ్ లిస్ట్ మనం రీడ్ చేసాం. సో తర్వాత వచ్చేసి మనకి రైట్. సో లిస్ట్ అనేది ఏమనుకున్నాం మనం? మ్యూటబుల్ థింగ్ అనుకున్నాం. లిస్ట్ అనేది మ్యూటబుల్ థింగ్. సో అంటే లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం చేంజ్ చేయగలుగుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసేసి ఈరోజు క్లాస్ ఆపేస్తానండి. సో ఇది మనకు ఒక లిస్ట్. మనకి ఫ్రూట్స్ అనే లిస్ట్‌లో యాపిల్, బనానా, చెర్రీ ఉంది. ఓకేనా? సో ఏముంది ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఇందులో? యాపిల్ ఉంది. సో సెకండ్ ఎలిమెంట్ బనానా, థర్డ్ ఎలిమెంట్ చెర్రీ ఉంది. ఓకేనా? ఇండెక్స్ 0లో యాపిల్ ఉంది, ఇండెక్స్ 1లో బనానా ఉంది, ఇండెక్స్ 2లో చెర్రీ ఉంది. నాకు చెర్రీ ఫ్రూట్ ప్లేస్‌లో మ్యాంగో ఫ్రూట్ కావాలి. అలాంటప్పుడు మనం ఈ లిస్ట్‌ని మోడిఫై చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫ్రూట్స్ ఆఫ్ 2లో ఏముంది మనకి? ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ 2ని ప్రింట్ చేస్తున్నాను. ఫ్రూట్స్ ఆఫ్ 2ని ప్రింట్ చేస్తాను. బనానా. ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ 2లో ఈక్వల్స్ టు ఫ్రూట్స్ ఆఫ్ 2లో ఫ్రూట్స్ ఆఫ్ 2లో మనకి చెర్రీ. ఓకే, ఫ్రూట్స్ ఆఫ్ 2లో చెర్రీ. నేను ఇక్కడ ఏంటి మిస్టేక్ ఏంటి? ఓకే, ఈక్వల్ టు రాశాను. రైట్. సో చెర్రీ. నేను ఫ్రూట్స్ ఆఫ్ 2ని ఏం చేస్తున్నానంటే ఇందులో మ్యాంగో రాస్తున్నాను. అంటే ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్‌లోకి మోడిఫై చేయడానికి ట్రై చేస్తాను. మోడిఫై అవుతాదా సెకండ్ ఎలిమెంట్? యెస్ సార్. యెస్ సార్. మోడిఫై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్రూట్స్‌ని ప్రింట్ చేద్దాం. సో యాపిల్, బనానా, మ్యాంగో వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేమ్ ఈక్వల్స్ టు వెంకట్ అని రాసాం. ఇదేంటిది? స్ట్రింగా, టుపులా? ఈ లిస్టా? స్ట్రింగ్. స్ట్రింగ్. సో స్ట్రింగ్. ఇందులో కూడా నేను నేమ్ ఆఫ్ వచ్చి 1 అని రాశాను. ఏమొస్తది నాకు? వి వస్తది సార్. ఈ వస్తది. ఈ వస్తది. ఇప్పుడు నేమ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు నేనేం చేస్తానంటే ఈని కేతో రిప్లేస్ చేయమని చెప్తున్నా. అవుతదా? అవుతది సార్. అవుతదా? ఒకసారి చూడండి.
సో మనకి స్ట్రింగ్ అనేది ఏంటిది? ఇమ్యూటబుల్. అందులో ఉన్న వాల్యూస్ మనం చేంజ్ చేయాలి. మనం వాల్యూస్ ని స్ట్రింగ్ అనేది స్ట్రింగ్, అలాగే ఇంటిజర్, అలాగే ఫ్లోట్, అలాగే మనకు కాంప్లెక్స్, అలాగే బూలియన్, ఇవన్నీ కూడా ఇమ్యూటబుల్. అందులో ఉన్న వాల్యూస్ ని పొరపాటున చేంజ్ చేయలేదు. కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇప్పుడు నేమ్ అనే దాంట్లో స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ లో ఉన్న సెకండ్ క్యారెక్టర్ ని ఈ ప్లేస్ లో నుంచి నేను కే కింద మారుద్దాం అనుకుంటే ఏమంటుంది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో టైప్ ఎర్రర్ అని చెప్పి చూపించేస్తాను. ఓకేనా? సో అంటే మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అర్థమైందా? లిస్ట్ అనేది మ్యూటబుల్. మనకి కావాలనుకుంటే అందులో ఉన్న ఎలిమెంట్ ని మనం రిప్లేస్ చేయొచ్చు. మనకి మెమరీ లొకేషన్ ఎలా చూసుకోవచ్చు? ప్రోగ్రామ్ గుర్తుందా? సో ఫంక్షన్ ఏంటి? ఫ్రూట్స్ ఏ మెమరీ లొకేషన్ లో సేవ్ అయింది చూడడానికి ఏంటి ఫంక్షన్? నేను మర్చిపోయాను. సో ఫైండ్ మెమరీ లొకేషన్ ఆఫ్ వేరియబుల్ ఇన్ పైథాన్. ఏంటంటే మెథడ్ ఐడి మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. అంతేనా? ఐడి ఆఫ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రూట్స్ లోకి 1 లోకి ఫిగ్ని యాడ్ చేస్తాను. ఫిగ్. ఓకే. సో ఎంటర్ చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్. సో తర్వాత ఫ్రూట్స్ ని ప్రింట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ లోకి మనకు షిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీని మెమరీ లొకేషన్ మళ్ళీ రీచ్ చేయడానికి సేమ్ వచ్చిందా? ఇది సేమేనా? ఎస్ సార్, సేమ్. ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ వెంకట్ అని రాస్తాను. ఐడి ఆఫ్ నేమ్. ఇది ఆల్రెడీ మనం చూసిన, మళ్ళీ చెప్తున్నాను. సో ఇది దీని మెమరీ లొకేషన్ ఇది. సో మళ్ళీ నేమ్ అని చెప్పి రాసి నేమ్ ఈక్వల్స్ టు కుమార్. సో నేమ్ లోకి కుమార్ని సేవ్ చేస్తాను. అంటే నార్మల్ ఇందాక చెప్పినట్టే. సో ఇప్పుడు దీని యొక్క ఐడిని కనుక్కోండి. ఐడి ఆఫ్ నేమ్. యాక్చువల్గా ఐడి చాలాసార్లు చెప్పానండి ఇది మీకు. సో ఇది చూడు, ఇప్పుడు ఐడి యాక్చువల్గా నేమ్ పాతది పోయి గార్బేజ్ లో కలిసిపోయింది. కొత్త మెమరీ లొకేషన్ తోటే నేమ్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ ఏమైంది? సేమ్ మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూని చేంజ్ చేసింది. కానీ ఇక్కడ సేమ్. ఓకేనా? ఈ విధంగా. ఓకే, మీకు ఇంకో డౌట్ రావచ్చు. సరే, నేను ఫ్రూట్స్ లో దీన్ని సేవ్ చేశానండి. సో తర్వాత ఇంకో ఫ్రూట్స్ లిస్ట్ క్రియేట్ చేసి ఇంకో ఐటమ్ యాడ్ చేశాను. ఐడి ఆఫ్ ఫ్రూట్స్. మరి అప్పుడు మారిపోద్దా? మీరు ఫ్రూట్స్ లో ఈ లిస్ట్ లో ఉన్న ఐటమ్ ని చేంజ్ చేశారు. నేను కంప్లీట్ గా కొత్త లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఏ అనే ఫ్రూట్ ని కూడా ఫిగ్ ని కూడా యాడ్ చేస్తాను. సో లాస్ట్ ఫంక్షన్ వర్క్ అవుతుందండి. ప్రింట్ వాడబట్టి ప్రింట్ ఐడి ఆఫ్ ఫ్రూట్స్. ఓకేనా? మారిపోయింది. మీరు కొత్తది అసైన్ చేస్తుంది, అప్పుడు మారిపోయింది. ఓకేనా? ఇందులో వాల్యూని మారుస్తున్నారు, అప్పుడు మారు. ఓకేనా? సో ఈ ఫ్రూట్స్ కి
ఈ ఫ్రూట్స్ లో సో ఇండెక్స్ 1 లోకి యాపిల్ ప్లేస్ లో బనానా ప్లేస్ లో మీరు అంగూర్ ఓకేనా. సో ఈ 2 మెమరీ లొకేషన్స్ సేవ్ అవ్వండి. సో వాల్యూస్ ని మనం చేంజ్ చేయగలుగుతాము. ఒరిజినల్ గా మెమరీ లొకేషన్ అలాగే ఉంచి అందులో ఉన్న వాల్యూస్ ని మనం చేంజ్ చేయగలుగుతాము. కొత్తది క్రియేట్ చేస్తే మళ్ళీ కొత్త మెమరీ లొకేషన్ లోకి వెళ్ళిపోతుంది, పాతది రిమూవ్. ఓకే. సో రేపటి క్లాస్ లో మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం అంటే మాడిఫైయింగ్ ద వాల్యూస్. ఒక లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ని ఇండెక్సింగ్ యూజ్ చేసుకుని, స్లైసింగ్ యూజ్ చేసుకుని మనం ఏ విధంగా చేంజ్ చేయాలో చూడండి. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అమ్మా రిషి. నో సార్. సో ఇక్కడ మీరు లిస్ట్ కి డెఫినేషన్ ఒకసారి చూద్దాం. In Python, list is a built-in data structure that represent an ordered, mutable, and a heterogeneous collection of elements. ఓకేనా. ఆర్డర్డ్ అంటే 0 దగ్గర నుంచి మరి ఏదైనా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమన్నారు అనుకోండి. నార్మల్గా పెన్ మీద రాయమంటే మీకు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమన్నారు. మీరు ఎవరు రాస్తారు? సో ఓ పేపర్ తీసుకుని దాని మీద 01 అని రాసి మనకు కావాల్సిన ఐటమ్, 02 అని రాసి మనకు కావాల్సిన. సో ఆర్డర్ లిస్ట్ అయినా మీరు ప్రిపేర్ చేసేది. ఎస్ సార్. అలాగే ఇక్కడ కూడా లిస్ట్ అనేది ఒక ఆర్డర్డ్, ఓకే, ఒక ఆర్డర్ బేస్ చేసుకుని ఉంటుంది. మ్యూటబుల్ అంటే మీకు అర్థమైంది, అందులో ఉన్న వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. హెటరోజీనియస్ అంటే మీకు అర్థమైంది. లిస్ట్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్ టు దేర్ ఫ్లెక్సిబిలిటీ, ఎలిటీ అండ్ డైనమిక్ నేచర్. సో definition of list in Python: a list is an ordered sequence of elements. Elements can be different data types, heterogeneous. Lists are mutable. Lists are represented by square brackets with element separated by కామన్. ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు లిస్ట్ గురించి క్లారిటీ వచ్చింది. రేపొద్దున ఈ లిస్టుల్లో సో మెనీ మెథడ్స్ ఉంటాయి. మనకు స్ట్రింగ్ మెథడ్స్ చూసాం కదా. స్ట్రింగ్ మెథడ్స్ ఏమున్నాయి? ఒక మెథడ్ చెప్పండి, స్ట్రింగ్ లో ఉన్న మెథడ్ చెప్పాలి. ఒక్క స్ట్రింగ్ మెథడ్ చెప్పండి. ఒక్క స్ట్రింగ్ మెథడ్ చెప్పండి. నాకు స్ట్రింగ్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా స్ట్రింగ్ లో రమేష్ అనేది ఉంది. నాకు రమేష్ అనే లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లోకి మార్చాలి. దానికి ఏం మెథడ్ వాడతాం? నేమ్ లో రమేష్ అని ఇచ్చాను. నేమ్ ఈక్వల్స్ టు రమేష్. ఇప్పుడు నేమ్ లో ఉన్న లెటర్స్ అన్ని అప్పర్ లోకి మార్చాలి. ఏం మెథడ్ వాడతాం? నేమ్ డాట్ కృష్ణ గారు నేమ్ డాట్ క్యాపిటల్ అనుకుంటా సార్. నేమ్ డాట్ అప్పర్, నేమ్ డాట్ లోయర్. ఓకేనా. సో మనకి వాళ్ళ ఫోర్సిబుల్ గా చేయాలి అంటే వాళ్ళ ఇంగ్లీష్ లెటర్స్ కాకుండా యాన్సీ లెటర్స్ ఏమన్నా ఉంటే వాటిని సో అవన్నీ కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి అందుకని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా ఊరికే మర్చిపోతాం. అంటే మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు నిన్న నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. సో జెమిని ఓపెన్ చేస్తున్నాను. సో నాకు హోటల్ బిల్ ఒకటి చూపించి కరెక్ట్ గా ప్రింట్ కావాలి. టోటల్ సమ్ అదే సో ఐటమ్ నేము, అలాగే ఐటమ్ నేము, దాని కాస్ట్, కింద టోటల్, తర్వాత జిఎస్టి కావాలని చెప్పి అడిగాను. ఓకేనా. సో ఇక్కడ నేను జెమినీలో అడుగుతున్నాను. అయితే పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ different center
ఇప్పుడు ఇది వచ్చేసింది. అసలు అక్కడ మనం కండిషన్స్ అన్ని ఇవ్వాలండి. ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వాలి. నేను ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వలే. ఓకే, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి మొత్తం అన్ని లిస్ట్ ఇవ్వాలి. వీడియో తీసేసుకుని ఇది కరెక్ట్గా ఇది చేయలే. సో ఓకే, ఇక్కడ మనకి ఇడ్లీ ఏం ఎంటర్ చేయాలంటే ఎంటర్ ద ఐటమ్ నేమ్ వచ్చేసి ఇడ్లీ. తర్వాత వచ్చేసి వడ. నువ్వు వచ్చి ఈ అడ్రస్ ఇచ్చావు. ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం కానీ నార్మల్గా టుకి సెంటర్లో అయితే వాళ్ళకి సపరేట్గా ఒక డివైస్ ఉంటుంది. సో దీన్ని ఎంబెడ్ చేసి ఉంటుంది కోడ్ దానికి. ఓకేనా? సో వాళ్ళు జస్ట్ టైప్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఏతో నొక్కుతూ ఉంటారు ఐటమ్స్ని. ఓకే, తర్వాత ఒక కాఫీ కూడా కావాలని కాఫీ. సో ఇప్పుడు వచ్చేసి డన్. సో డన్ అని చెప్పి ఎంటర్ చేయండి. డన్ ఇవ్వు. How many idli? Okay, na? 2 idli. How many items? Oh, sorry. కరెక్ట్గా మనం ప్రాపర్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. మీరు చూడలేదు కదా. సో ఐటమ్ నేమ్ ఇడ్లీ. నాకు 2 plates. హౌ మెనీ ఇడ్లీ? 2 plates. ఓకేనా? సో వడ వచ్చేసి ఒక 5 plates. తర్వాత వచ్చేసి డన్ కొట్టేసి కరెక్ట్గా వచ్చింది. అది కరెక్ట్గా రాలేదు కదా. సో దాన్ని అడగాలి క్లియర్గా, నాకు బిల్లు ఈ ఫార్మాట్లో కావాలి, ఈ విధంగా కావాలి అని చెప్పి అడిగితే క్లియర్ చేస్తాను. ఇప్పటి వరకు క్లియర్గా నచ్చింది, కానీ కింద టోటల్ దీని కిందకి రావాలి. దీని కింద జిఎస్టీ రావాలి. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ చూస్తే అర్థమైపోవాలి. నాకు మీకు ఎక్సెప్షన్ హ్యాండిల్ చెప్పలేదు, ఇంకా ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసుకున్నారు. ఓకేనా? ఎక్సెప్షన్ హ్యాండిల్ చెప్పలేదు కాబట్టి కోడ్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా అయిపోయిన తర్వాత మీకు ఓకే, నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. నాకు ఇడ్లీ ఇచ్చాను. సో ఇప్పుడు ఐటమ్ నేమ్ వచ్చేసి సమ్ బ్లా 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 ఇచ్చాను. ఏమైంది? సారీ, దట్ ఈజ్ ఐటమ్ ఈజ్ నాట్ అండ్ మెమరీ, ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పొచ్చు. ఇది ఎక్సెప్షన్. ఓకేనా? ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో చూడండి. సో ఈ కోడ్ మనం అర్థం చేసుకున్న క్యాపబిలిటీ రావాలి. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ దీన్ని ప్రింట్ చేసేటప్పుడు ఇడ్లీ అని చెప్పి ఇలా ప్రింట్ చేశాడు కదా మనకి. వాడలేదు. ఇది ఎఫ్సింగ్ మెథడ్ వాడాడు కదా, ఎఫ్సింగ్ మెథడ్ వాడాడు. సో ఫార్మాట్ స్పెసిఫైర్స్ వాడలేదు, అంటే డాట్ ఎన్ని స్పేసెస్ రావాలి ఏంటి అనేది వాళ్ళు మనం ఇక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. మనకి ఆ జర్నీలో కరెక్ట్గా అడగాలి, అడిగితే వాళ్ళు క్లియర్గా ఇస్తారు. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, కమెంట్ సెక్షన్లో చూద్దాము. ఓకే, క్లాస్ లో మీరు యూజ్ చేశారు సార్ ఆల్రెడీ 28 క్యారెక్టర్స్ ఇచ్చి రాసింది కదా సార్ మనం. రాసాం కాదు, యాక్చువల్గా దాన్ని ఇక్కడ ప్రాంప్ట్ మనం జనరేట్ చేసుకోవాలి. మనం ఇన్పుట్ ఇచ్చేసి యాక్చువల్గా ఇందాక ఏం చేసామంటే మనం సో నేను ప్రాంప్ట్ సరిగ్గా అడగల. ప్రాంప్ట్ అడిగేటప్పుడు కరెక్ట్గా అడగ.
సో ఏమని అడగాలంటే నేను నాకు టిఫిన్ సెంటర్ బిల్ కావాలి. సో నా దగ్గర ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్ కాస్ట్ ఇది. ఓకేనా? సో నాకు ప్రింట్ పర్ఫెక్ట్‌గా ఒక ఆర్డర్‌లో రావాలి. దాని కింద జీఎస్టీ రావాలి. ఓకే. సో ఐటమ్స్ ఇలా ఐటమ్ పక్కన ఎన్ని ఐటమ్స్ దానికి కాస్ట్ కరెక్ట్‌గా ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తే అప్పుడు వాళ్ళు మనకి 28 అదే మనం పెట్టుకున్నాం కదా 28 అలా మనకు కోడ్ రాసిస్తారు. సో దాన్ని మనం అర్థం చేసుకుని అవసరమైన చోట మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సరే అండి. క్లోజ్ చేసేస్తుంది సెషన్. ఓకే సార్. ఓకే సో సార్. కృష్ణ అండ్ రిషికేష్. బాయ్. ఓకే సార్. గుడ్ బాయ్ నైట్ సార్. సార్.